నిజం చెప్తున్నోళ్ళ కొందరు ఆటో డ్రైవర్ల నడుపుడు చూస్తే నాకైతే పర్షాన్ అనిపిస్తుందిలా. లెక్కకైతే ఆటోల డ్రైవర్తో కలిపి 4 కూర్చోవాలి, అంటే వెనక 3 ముంగట డ్రైవరు. కానీ కొందరు డ్రైవర్లు గట్లా చేస్తారా, వెనక 5 కూర్చోబెడతారు, ఒకళ్ళ మీద ఇంకొకరిని, ఇంకా ముంగటనేమో 3-4 కూర్చోబెట్టి ఇక గిట్ల నడుపుతూ ఉంటారు. నాకైతే అలా నడుపుడు చూస్తే గజ్జుమంటదుల్లా. ఇక ఈ నడుపుడికే ఇంత గజ్జుమంటే ఇక ఇప్పుడు నేను చూపించే నడుపుడు చూస్తే ఇంకేమవుతారో చూడురు మీరే. ఆటో ఆగింది కదా, ఎంతమంది ఎక్కిరో లెక్క పెడదాం మనం. దిగుర్రి మహాన్ బావులారా, ఒకసారి మీ దర్శనం ఇయ్యుర్రి. 1 2 3 4 5 6 మనిషి 7 8 ఓష్ని ఇంకా వెళ్తూనే ఉన్నారేంది. ఇగో ఈయన 9వ నంబరు. దా 10. వెనక అందరు అయిపోయారా. ఇక ముంగట డ్రైవర్ సీట్ కాడ ఇగో ఈయన 11, డ్రైవర్ సాబు 12, అటుకెళ్ళిన ఆయన 13. ఎట్లా కూర్చుర్రా ఆయన మీరు ఇంట్లో 13 మంది అనుకుంటుర్రా? ఆగుర్రి, ఇంకున్నది స్టోరీ, వెనకకు రారిగా. అగ్గో ఈడు ఇంకో మంద 13, 14 మనిషి, 15 మనిషి, 16, 17, 18, 19, మొత్తం 19 మందోళ్ళ ఈ ఆటోలో పురుషు కూర్చొని ప్రయాణం చేస్తాను. ఇంకా లగేజీలు కూడా నట. అందరు నిలబడరు, ఒకసారి చూద్దాం మీ ముఖాలు. చూసిరా గుంపు, అసలు గండ్లెట్లా ఇరికిర్రా నాయన మీరు. అసలు ఇది ఆటో కాదు, పుష్పక విమానం అనాలే. అటు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి 7 సీట్ల ఆటో పోతుంది. చెక్ పాయింట్ కాడ పోలీస్ సార్కు ఎందుకో డౌట్ వచ్చి ఆపిండు. ఎంతమంది ఎక్కిరో అని లెక్క పెడుతుంటే లెక్క ఇగదేగులు లేదు అగదేగులు లేదు. ఇక 19 మంది కూర్చున్నారని లెక్క దేరుడుతోనే పోలీసులకే చక్కర వచ్చినట్టు అయింది. పోలీసులకేంది నాకే వచ్చింది. ఇక వీళ్ళని మీరేమంటారు అనురి, నేనేమన్నా.